సీఎం రేవంత్ రెడ్డి ఉచ్చులో రాష్ట్ర మంత్రివర్గం పడింది. గోదావరి జలాలను ఏపీకి దారాదత్తం చేసేందుకు సర్కారు సమాయత్తమవుతోంది. బనకచెర్లపై చంద్రబాబును చర్చలకు ఆహ్వానించేందుకు క్యాబినెట్ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం. మరోవైపు ఇదే అంశానికి సంబంధించి బీఆర్ఎస్పై బురద చల్లేందుకు సిద్ధమవుతోంది. అలాగే కాళేశ్వరం కమిషన్కు గత కేసీఆర్ క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. బనకచెర్ల గోదావరి లింక్, తెలంగాణ కేబినెట్ చర్చ తదితర పరిణామాలపై లోతుగా ఆరా తీస్తే సీఎం రేవంత్ రెడ్డి ట్రాప్లో రాష్ట్ర మంత్రివర్గం పడ్డట్టు తెలుస్తున్నది. ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో దాదాపు 5 గంటల పాటు జరిగిన సుదీర్ఘ కేబినెట్ భేటీలో చివరికి ఎలాంటి కార్యాచరణ ప్రకటించకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. బనకచెర్లపై పైకి చెప్పేదొకటి, లోపల జరిగేది మరొకటి అన్నట్టు తెలిసింది. గోదావరి బనకచెర్ల లింకుపై కొట్లాడి తీర్తామని బయటికి చెబుతున్నప్పటికీ చర్చలతోనే పరిష్కరించుకోవాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు సమాచారం. కేంద్రం నిధులిచ్చే ఇచ్చంపల్లి, నాగార్జున సాగర్ లింకు ద్వారా పెన్నా బేసిన్ కు గోదావరి వరద జలాలను తీసుకెళ్లే విషయంపై చర్చలకు కేబినెట్ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలిసింది. కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పొంగులేటి పైకి మేకబోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినా భేటీలో అలాంటి నిర్ణయాలేవీ తీసుకోలేదని తెలిసింది. పొరుగు రాష్ట్రంతో అనవసర వివాదాలకు పోవలసిన అవసరం లేదని సీఎం రేవంత్ మంత్రివర్గానికి సూచించినట్టు సమాచారం. సముద్రంలో కలిసే వరద జలాలనే చంద్రబాబు అడుగుతున్నారు కనుక వృధా జలాల ఫిజిబిలిటీ ఎంత మేరకు ఉంటుందో అధ్యయనం చేయాలనే ఆలోచన చేసినట్టు తెలిసింది. అందుకోసం ముఖ్యమంత్రుల స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని, కార్యాచరణ రూపొందించి బాబును చర్చలకు ఆహ్వానించాలని నిర్ణయించినట్టు సమాచారం. కాగా కేబినెట్ భేటీ అనంతరం పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరితో కలిసి మంత్రి పొంగులేటి మంత్రివర్గ నిర్ణయాలను తెలిపారు. ఏపీ నిర్మించే బనకచెర్ల ప్రాజెక్టుపై కొట్లాడి తీర్తామని సెలవిచ్చారు. గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన ప్రతి నీటి చుక్క కోసం ఎంతదాకైనా పోరాడతామని గప్పాలు కొట్టారు. అయితే బనకచెర్లపై ఇప్పటికే ఏపీ సర్కార్ దూకుడుగా ముందుకు పోతున్నది. కేంద్రం కూడా సుముఖంగా ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా న్యాయం చేస్తారని అడిగితే పొంగులేటి నవ్వి ఊరుకున్నారు. ప్రాజెక్టుతో రాష్ట్రానికి జరిగే నష్ట నివారణకు ప్రభుత్వ కార్యాచరణ ఏమిటన్న ప్రశ్నలకు నీళ్లు నమిలారు. కాళేశ్వరం ప్రాజెక్టు, గోదావరి బనకచెర్ల లింక్, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రధాన ఎజెండాగా కేబినెట్ భేటీ జరిగింది. అయితే మంత్రి సీతక్క సమావేశానికి డుమ్మా కొట్టడంతో స్థానిక సంస్థల ఎన్నికల అంశాన్ని ఎజెండా నుంచి తొలగించినట్టు సమాచారం. దీంతో కాళేశ్వరం బనకచెర్ల ప్రాజెక్టు మీదే దాదాపు 1:45 పాటు సుదీర్ఘ చర్చ జరిగినట్టు తెలిసింది. అయితే గోదావరి బనకచెర్ల లింకును ఎలా ఆపుదామనే అంశం మీద కాకుండా వివాదంపై బీఆర్ఎస్ పార్టీని ఎలా డిఫెండ్ చేయాలనే అంశంపైనే కూడబలుక్కొని చర్చించినట్టు సమాచారం. 2016లో అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి ఆధ్వర్యంలో జరిగిన ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో గోదావరి జలాల తరలింపునకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారని, గోదావరి వరద నీటిలో 400 టీఎంసీలను పెన్నాకు తరలించేందుకు అప్పుడే పునాది పడిందనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు తెలిసింది. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి సీఎల్పీ సమావేశం పెట్టి కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. తద్వారా బీఆర్ఎస్ పై బురద జల్లాలనే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కు గత బీఆర్ఎస్ ప్రభుత్వ మంత్రివర్గ మినిట్స్ తో కూడిన పూర్తి నివేదిక ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించినట్టు మంత్రి పొంగులేటి అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ బాధ్యత అప్పగించారు. పాత ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు డిజైన్ మార్చి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకొచ్చారని, దానిపై అప్పట్లో ఎపెక్స్ కౌన్సిల్లో చర్చించారా లేదా అనే అంశానికి సంబంధించిన వివరాలను సేకరించి కమిషన్ ముందు పెట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. ప్రాజెక్ట్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం ఉన్నదా లేదా, సబ్ కమిటీ మాత్రమే వేశారా, సబ్ కమిటీ ఏ నిర్ణయాలు తీసుకున్నదో ఆ వివరాలను కమిషన్ కు అందించాలని నిర్ణయించినట్టు సమాచారం. కేబినెట్ భేటీకి మంత్రి సీతక్క ఉద్దేశపూర్వకంగానే డుమ్మా కొట్టి కేరళకు చెందిన ప్రైవేట్ కంపెనీ బ్రాండ్ ప్రమోషన్ కోసం దుబాయ్ వెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. కొంతకాలంగా సీతక్క ప్రభుత్వ పెద్దల తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటనపై చెలరేగిన వివాదం మరింత కుంగదీసినట్టు ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
దీనిపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కు సీతక్క ఘాటుగానే బదులిచ్చారు. ఈ నేపథ్యంలోనే అనధికారిక పర్యటన పెట్టుకుని దుబాయ్ వెళ్లినట్టు తెలిసింది. అలాగే ఇటీవల మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన విందుకు కూడా సీతక్క గైర్హాజరైందని చర్చించుకుంటున్నారు.